ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ ఘనంగా కొనసాగుతోంది. గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశమైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకుని పవిత్ర స్నానాలు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి కోట్ల మంది భక్తులు, పర్యాటకులు వస్తున్నారు. మొత్తం 35 కోట్ల మంది వస్తారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇవాళ యూపీ సీఎం యోగి సహా మంత్రులు పుణ్య స్నానాలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, వేదభూమి నా భరత భూమి, ధర్మభూమి నా భరత భూమి, నా దేశం ఆధ్యాత్మిక రాజధాని, విశ్వాసానికి ప్రతీక, సంస్కృతిక కరదీపిక, సనాతన ధర్మాల నిధుల గని నా దేశం అని ఒక మహాకవి మాటలు నిజం చేస్తూ మహాకుంభమేళ భారతదేశంలోని ప్రయాగరాజ్లో అత్యద్భుతంగా సాగుతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు, అంటే సుమారు 45 రోజుల పాటు జరిగే ఈ మహా కుంభమేళాకి 40 కోట్ల మంది వరకు వస్తారని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం అంచనా వేసి దానికి తగ్గట్లని ఏర్పాట్లని చేసింది. మహాకుంభమేళా ప్రాశస్త్యం చూసుకుంటే మహాకుంభమేళా అనేది పురాణం ఇప్పటి నుంచి కాదు, కొన్ని వేల సంవత్సరాలుగా ఈ మహాకుంభమేళాలు కొనసాగుతున్నాయని చెప్పి ఒక చరిత్ర, పురాణాలు అయితే ఉన్నాయి. ఇట్లా ముఖ్యంగా 2 పురాణ గాథలు అయితే మనం తెలుసుకోవచ్చు. ఒక పురాణ గాథ ప్రకారం ఒకనాటి కాలంలో వాసుకి అనే ఒక పాముని ఆసరాగా చేసుకుని మందాకిని పర్వతంతో ఇటు దేవతలు ఇటు రాక్షసులు ఇద్దరు కలిసి అమృతం కోసం చిలికారని, ఈ అమృతం కోసం చిలికే క్రమంలో అమృతం బయటపడిన తర్వాత ఆ అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా ఇటు భగవంతుడు తీసుకువెళ్లే క్రమంలో 4 అమృతం పొట్లు భూమిపైన పడ్డాయని, ఈ 4 అమృతం పొట్లు కింద పడిన చోటనే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న నాసిక్ కావచ్చు, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని కావచ్చు, ఉత్తరాఖండ్లోని హరిద్వార్ కావచ్చు, అలాగే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ కావచ్చు, ఈ 4 ప్రదేశాల్లో ఈ అమృత బిందువులు పడ్డాయని, ఈ 4 ప్రదేశాల్లో కూడా కుంభమేళాలు నిర్వహిస్తారు. ఈ కుంభమేళాలు జరిగే కాలంలో ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఎటుపోతారో తెలియదు. అఘోరాలు కావచ్చు, నాగాసాధువులు కావచ్చు, ఋషులు కావచ్చు, హిందువులు కావచ్చు, కొన్ని కోట్ల మంది ఒకే చోటకు వచ్చి చేసే పుణ్యస్నానాలు సకల పాపాలని తొలగిపోయి పుణ్యప్రాప్తి కలిస్తుందని చెప్పి హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఎప్పటి నుంచో ఈ ఉనికి నానుడి ఉంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ కలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. మన దేశం నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 8 కోట్ల 20 మంది, సుమారు 8 కోట్ల 20 మంది జనాభాలో హిందూ విశ్వాసాన్ని, హిందూ ధర్మాన్ని పాటించే అనేక మంది కూడా ఇక్కడ మహాకుంభమేళాలకు వస్తుంటారు. ఈ మహాకుంభమేళాలు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో అత్యద్భుతంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఈయన కూడా అఖాడా నుంచి వచ్చిన ఒక ఋషిగా చెప్పవచ్చు. ఈ అఖాడా నుంచి వచ్చాడు కాబట్టి అక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడా లోటు లేకుండా వచ్చే 40 కోట్ల మందికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే 1.65 లక్షల టెంట్లు తాత్కాలికంగాను, అలాగే మిగతా కూడా వైద్యం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉపయోగిస్తున్నాయి. అత్యాధునికమైన టెక్నాలజీ, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఫేస్ రికగ్నైజేషన్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉపయోగిస్తూ సీసీ కెమెరాలు కావచ్చు, డ్రోన్స్ కావచ్చు, ఎటువంటి లోటుపాట్లు లేకుండా కఠినమైన బందోబస్తు, భద్రతా చర్యలు కూడా తీసుకొని ఇక్కడ కుంభమేళాలు నిర్వహిస్తారు. దీనికి ముఖ్యంగా ప్రపంచంలోని అందరూ కూడా, ముఖ్యంగా ప్రపంచ కోటీశ్వరుల పేరుగాంచిన స్టీవ్ జాబ్స్, యాపిల్ సంస్థను స్థాపించిన స్టీవ్ జాబ్స్ భారీ కావచ్చు, ఇలా ఫారినర్స్ కూడా వస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వారు, సుధామూర్తి కూడా ఈరోజు సందర్శించారు. అలాగే దేశంలోని ధనికులు కాదు, పేద కాదు, ఎవరు కాదు, వీరందరికీ సంబంధం లేకుండా పుణ్యం కావాలన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మహాకుంభమేళాలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు ప్రస్తుతం అయితే. రైట్.